మొన్న ఆదిలాబాద్ పట్టణంలో ఒక బ్యాంకు బ్రాంచ్లో ఒక రైతు తన రుణమాఫీ కోసం ప్రయత్నం చేసి చేసి విసిగి వేసారిపోయి ఆఖరికి బేజారైపోయి అక్కడనే ఎండ్రిని దాగి పురుగుల మందు దాగి బ్యాంకు ఆవరణలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడనే కుప్పగులి చచ్చిపోయిండు. ఆ పరిస్థితి చూసిన తర్వాత మనిషి అన్నవాడు ఎవరైనా మనసున్నవాడు కదలక తప్పది, బాధపడక తప్పది. అందుకే ఈ వ్యవసాయ కమిషన్ కు, వ్యవసాయ శాఖ మంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా అదేవిధంగా మా ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన కేసీఆర్ గారికి ఒక నివేదిక అందజేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా క్రియాశీలంగా నిర్మాణాత్మకంగా ఒక మంచి ఆలోచనతో, మాకేమి రాజకీయపరమైన ఎజెండా లేదు ఇందులో, ఒక మంచి ఆలోచన, రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప వేరే లేనేలేదు. అందుకే 24 నుంచి పని ప్రారంభించి అన్ని జిల్లాలు తిరిగి ఎక్కడికక్కడ అందరినీ కలిసి మరి ఎక్కడికక్కడ వారి సలహాలు, సూచనలు, వారి ఆవేదన అన్ని కూడా నిక్షిప్తం చేసి నెల రోజుల తర్వాత మరి ఫిబ్రవరి ఆఖరి వారం వరకు ఒక నివేదికను ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, ఇటు పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారికి సమర్పించడం జరుగుతుంది. మీడియా సమక్షంలోనే దాన్ని కూడా చేస్తాము. మీడియా కూడా విడుదల కూడా చేస్తాము.